పరిశ్రమల్లో పనిచేసే వారి ప్రవర్తనపై నిఘా. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ. అఘాయిత్యాలు, ఆకృత్యాలకు తావులేదు. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు. శ్రీధర్ బాబు వెల్లడి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ అండదండలు. బాధిత కుటుంబానికి రైస్ మిల్ ద్వారా 5.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో 2.5 లక్షల నష్టపరిహారం. చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్లో ఉద్యోగ కల్పన. శ్రీధర్ బాబు వెల్లడి. సుల్తానాబాద్ కాట్నపల్లి గ్రామ సంఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో జరిగిన సంఘటన అమానుష్యమని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, పరిశ్రమలు, ఇతర సంస్థల్లో పనిచేయడానికి వచ్చే వారిపై ప్రవర్తన, నేర చరిత్రపై పరిశీలన అనంతరం ఉపాధికి అవకాశం ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ స్పష్టం చేశారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమతా ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల 6 ఏళ్ల పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దనసరి అనసూయలు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్లతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యే విజయరమణారావులు మాట్లాడుతూ, పసిపాప తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో రైస్ మిల్లులో పనిచేసే బీహార్కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని, ఇది అత్యంత దురదృష్ట సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, ఎంపీ, సహచర ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ మరింత భద్రత కల్పన, నిఘా పెంపు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి దురలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాతనే ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. నేరం చేసిన వ్యక్తులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు పగడ్బందీగా తీసుకుంటున్నామని, భవిష్యత్తులో పోలీసుల నిఘా మరింత పటిష్టం చేస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. బాలిక అదృశ్యంపై సమాచారం అందిన వెంటనే నిమిషాలలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తనిఖీలు చేసి సంఘటనా స్థలంలో విచారించి నిందితుడిని పట్టుకున్నారని, అప్పటికే ఆ బాలిక చనిపోయిందని అన్నారు. మానవ ప్రపంచంలో క్షమించరాని నేరాన్ని నిందితుడు చేశాడని, పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునేందుకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి రావడం జరిగిందని, ఆ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించామని అన్నారు. చిన్నారి బాలికను ఆ కిరాతకుడు దారుణంగా హత్య చేయడం అనేది ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు. ఈ కేసులో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన శిక్ష పడే విధంగా ఆధారాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ ఎం చేతన, ఏసీపీలు గచ్చి కృష్ణ, మడత రమేష్, సిఐలు కృష్ణ, సుబ్బారెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది కదా, వాళ్ళు లేకపోతే ఏంటంటే ఈ లారీలు దించడం సాధ్యం కాదు. అంటే కొంత 10 నిమిషాలు వేసి అమ్మాయి అలకెట్టి కనబడుతుంది. ఇమీడియట్గా లేచి వాళ్ళంతా అరౌండ్ 12 ఇమీడియట్గా అక్కడ ఉన్న ఇంకొక దిస్ సైడ్ మనకు అమ్మాయి అప్పుడే మనకు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే కాదు వాడు ఇమీడియట్గా వాడే
అది సార్ నడవడానికి కూర్చున్నాడు. సిపి సార్ కొంచెం సార్ మళ్ళీ కాస్త కరెంట్ వచ్చు మళ్ళీ లోపలికి మళ్ళీ కాస్త కరెంట్ మళ్ళీ వచ్చి ఇక్కడ గాలి ఆటం పడుతుంది మళ్ళీ కాస్త కరెంట్ వచ్చు మళ్ళీ లోపలికి మళ్ళీ కాస్త కరెంట్ మళ్ళీ వచ్చి ఇక్కడ గాలి ఆటం కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఏసీపీ గారు, సిఐలు, టోటల్ పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడ ఉండరు. రమేష్ కలెక్టర్ గారు జాగ్రత్త. ఇక్కడ నిమిషం స్టార్ట్ అయిపోతుంది సార్. ఇప్పటికైనా పెడితే ఫోకస్ పక్కన కూడా పెట్టాలి. అంతేనే మొన్న పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పటికీ మొన్న జరిగిన సంఘటన మృతురాలు ఆసిఫాబాద్ జిల్లా. మరి ఇక్కడున్న ప్రస్తుతం మమతా రైస్ మిల్లో కాట్నపల్లి గ్రామంలో వారి తల్లిదండ్రులు పనిచేస్తూ ఉన్న తరుణంలో వారు ఇక్కడికి రావటం, ఈ దుస్సంఘటన జరగటం మేము మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు అదేవిధంగా జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి దాని తదుపరి ఆ మృతురాలు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. మరి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు సంఘటన తెలవగానే మేము అందరం కూడా వచ్చి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన విషయంలో వెనువెంటనే స్పందించి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారితో మరి విజయరామరావు గారు కూడా వెనువెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీసు యంత్రాంగంతో రైస్ మిల్లర్లతో కూడా వెనువెంటనే ఆ చిన్నారిని ఆచూకీ తెలియజేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా చాలా ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే 100 డయల్ చేయగానే 5 నిమిషాల్లో ఏసీపీ గారు వారి
బృందం అంతా కూడా అక్కడికి రావటం జరిగిందని, గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం, అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం జరిగింది. అతి క్రూరంగా అగంతకుడు చేసిన చర్య, దాని తర్వాత చంపడం, ఎవ్వరు కూడా ఈ సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించేది కాదు. వెంటనే బాధ అనిపిస్తూ ఉంది. ఆ తల్లిదండ్రుల గోస ఏదో పక్క జిల్లాకు వచ్చి పని చేసుకోవాలని బతుకుదామని వచ్చిన ఆ తల్లిదండ్రుల సంబంధించి ఆ బీహార్ నుంచి వచ్చి క్రూరత్వం చూపెట్టిన ఆ నిందితుడికి ఖచ్చితంగా కూడా తగు విధమైన శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇటు పోలీసు యంత్రాంగం కానీ చట్టాన్ని విఘాతం కలిగించి ఎవరిపైనా కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. రేపు ఈ జిల్లాకు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యులు చెప్పినట్టు అనేక సంవత్సరాల నుంచి రైస్ మిల్లో కానీ ఇతర పరిశ్రమలకు సంబంధించి ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన మొదటిసారి అయింది. మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా తగు విధమైన జాగ్రత్త చర్యలు చేసుకునే విధంగా కమిషనర్ గారు ప్రతి ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్ కానీ, ఈరోజు ప్రతి పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినాకనే పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి కార్యాచరణ మొదలు కావడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే వారి చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, వారికి ఏ విధమైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, లేకుంటే వారి లైఫ్ స్టైల్ ఏంది, ఇవన్నిటిని కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే ఈరోజు రైస్ మిల్లో కానీ లేకుంటే ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా ఒక కార్యాచరణ తీసుకునే కార్యాచరణ మొదలు పెడతారని పోలీసు యంత్రాంగం తరఫున ప్రభుత్వం తరఫున మేము ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం. మానిటరింగ్ చేసి ఇట్లా అధికారులకు కానీ ఇటు ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా. దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. గతంలో కూడా మరి హన్స్ అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది, ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లనే కిరాయికి ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయింది. పాప ఎక్కడో వెతికేంత వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది. కానీ మొన్న 13వ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను
అంటే మనము మన ఇంట్లోనే మనం ఉన్న కాడనే మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీ జోలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసాతో పడుకుంటే వాడు రాత్రి 11 గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతా ఉంది. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్లు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు సార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం. యావత్తు రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఆ ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. మరి దానికి సంబంధించి చాలా మన మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు, మంత్రి అయినటువంటి సీతక్క గారు, సహచర శాసనసభ్యులు సోదరుడు మక్కాన్ సింగ్ గారు, మరి నూతనంగా ఎన్నికైనటువంటి ఈరోజే ఛార్జ్ తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, డీసీపీ గారు, మరి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ కూడా రావడం జరిగింది. మరి సంబంధిత రైస్ మిల్లు యాజమాన్యం దగ్గర నుండి ఆ రోజు 5 లక్షలున్నర ఇచ్చే విధంగా వారిని ఒప్పించడం జరిగింది. మరి నిన్న శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, హైదరాబాద్లో సంబంధిత చిన్నారి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఎక్సైజ్ ఇవ్వడం, దాంతోపాటు ఇంకా మిగతా ఇతరత్ర సంబంధించి మరి మంత్రులు మీకు ఇప్పుడు చెప్తారు. మరి గతంలో కూడా ఎక్కడ కూడా ఇట్లా మన దగ్గర ఇటువంటి పరిస్థితి లేదు. మరి మనం కూడా ఎందుకంటే మన ప్రాంతం ఇది పెద్ద కానీ చిన్న చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మన ప్రాంతంలో మరి ఒరిస్సా కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ నుంచి వెళ్ళి మరి ఏసంగి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అప్పుడు మరి పెద్దపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేటువంటి జిల్లా కాబట్టి మరి ఈ ఫసల్లో మనకు ప్రతిసారి వచ్చేటువంటి దాదాపు 20 సంవత్సరాలు అయితే ఉంది ఇట్లా బయట నుండి అమాలిసి రావడం. అది మరి మేమైతే చాలా కూడా బాధపడతా ఉన్నాం, చాలామంది కూడా బాధపడతా ఉన్నారు.
సభ్య సమాజం నిజంగా కూడా ఎవరు కూడా అది అసలు చూస్తేనే మనకు అంటే చూడలేకపోతా ఉన్నాం. అసలు అటువంటి పరిస్థితి కూడా ఏ తల్లిదండ్రులు కావద్దు, సరే ఎవరికి జరగద్దు. అది వాళ్ళ జరగరానటువంటి ఘోరం జరిగిపోయింది. మరి దానికి సంబంధించి